హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనిరుద్ వ్యూస్. సంవత్సరానికి వచ్చే 24 ఏకాదశుల్లో విశిష్టమైన ఏకాదశులు చాలా ఉన్నాయి. దానిలోనూ అత్యంత విశిష్టమైన ఏకాదశి వైకుంఠ ఏకాదశి. దీనినే ముక్కోటి ఏకాదశి అంటారు. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం వలన నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు. మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ నెల మధ్యలోనే ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది. శ్రీరంగనాథునిగా అవతరించిన శ్రీహరిని గోదాదేవి ధనుర్మాసంలో భక్తితో పూజించి సేవించి తనని భర్తగా పొందింది. రోజుకో పాసురంతో శ్రీమన్నారాయణుని స్తుతించిన గోదాదేవి ఆయనను ప్రసన్నం చేసుకుంది. ఇక పుణ్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశినే మనం వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తాము. ఈ రోజున ఉత్తర ద్వారంలో శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకోవటం వలన విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవాలని భక్తులు ఎంతో ఆరాటపడుతూ ఉంటారు. సంవత్సరానికి 24 ఏకాదశులు ఉంటే ప్రతిదీ చాలా పవిత్రమైనది. కానీ వాటిలో వైకుంఠ ఏకాదశి మాత్రం లేదు. ఎందుకంటే మిగతా ఏకాదశులన్నీ కూడా చాంద్రమానం ప్రకారం గణిస్తే సౌరమానం ప్రకారం ఈ వైకుంఠ ఏకాదశిని లెక్కిస్తారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే మనం ముక్కోటి ఏకాదశి అంటాము. ముక్కోటి ఏకాదశి వెనుక చాలా పురాణ కథనాలు ఉన్నాయి. అవేంటంటే ముఖ్యంగా వైకుంఠ ఏకాదశిని, ముక్కోటి ఏకాదశిని స్వర్గద్వార ఏకాదశి అని కూడా పిలుస్తారు. శ్రీ మహావిష్ణువుకు నెలవైన వైకుంఠంలోని వాకిళ్ళు ఈ రోజునే తెరుచుకుంటాయని, కాబట్టి దీన్నే వైకుంఠ ఏకాదశి అని అంటారు. దక్షిణాయనం ప్రారంభం ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు పాలకడలిలో యోగ నిద్రకు ఉపక్రమించిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కుంటారు. ఇలా మేల్కున్న స్వామిని దర్శించుకోవడానికి పుణ్యమాస శుక్లపక్ష ఏకాదశి రోజు ముక్కోటి దేవతలు కూడా వైకుంఠానికి చేరుకుంటారంట. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం గుండా దర్శనం చేసుకోండి. ఇదండి ఈరోజు మన వీడియో. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.